అంటే ఆ డబ్బులు ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. ఆ 350 కోట్లు బ్యాంకుల అకౌంట్లో ఉన్నాయి ఈ మార్కెట్ పేరు మీద, ఈ భూమి పేరు మీద. మార్కెట్ నోటిఫై అయింది, 350 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి బ్యాంకులో పెట్టినాం. అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లతోని ఈ మార్కెట్ ఎట్లా కట్టాలనో బాగా ఆలోచించి మంచి డిజైన్స్, ఎస్టిమేట్లు, ప్లానింగ్ కూడా జరిగింది. ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉండాలి. ఫ్రూట్స్ లో కొన్ని విదేశాలకు పోతుంటాయి, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు పోయేటువంటి ఫ్రూట్స్, దాని ప్యాకింగ్ ఎక్కడ ఉండాలి, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కడ, రెగ్యులర్ మార్కెట్ ఎక్కడ, కోల్డ్ చైన్ ఎక్కడ, రైతులకు విశ్రాంతి ఎక్కడ ఉండాలి, ఇట్లా అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. ఫ్యూచర్లో ఇక్కడనే మా సుధీర్ అన్న చెప్పినట్టు పక్కనే ఫ్లవర్ మార్కెట్ రావాలి, ఇంకొక పక్కన ఫిష్ మార్కెట్ రావాలి, ఒక పక్కన ఫ్రూట్ మార్కెట్ రావాలి. అద్భుతంగా దీన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిండ్రు. మన అధికారులు పోయిండ్రు, ఆస్ట్రేలియాకు పోయిండ్రు, వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చిండ్రు. ఎక్కడ ప్రపంచంలో ది బెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఉన్నది, అట్లా మనం ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మార్కెట్ కట్టాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసినాం. 350 కోట్లు బ్యాంకులో పెట్టినాం. కొన్ని పీపీపీ మోడల్లో కట్టాలని డిసైడ్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. భూసేకరణకు కూడా చాలా టైం పట్టింది. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది, అయినా కూడా ఇది కట్టి తీరాల్సిందే. ఇది ఇప్పటికి కాదు, 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కట్టాలని కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రంలో లక్షల మంది రైతులు ఉన్నారు. మామిడి గాని, సపోటా గాని, రకరకాల పండ్లు పండించేటువంటి రైతులు ఉన్నారు. కొన్ని పండ్లు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు దిగుమతి అవుతా ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చక్కగా ఫ్రూట్ మార్కెట్లకు వస్తాయి. సిటీల కాలుష్యం ఉండదు, లారీల గొడవ ఉండదు, ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం దెబ్బతినదు, రైతులకు ఇబ్బంది ఉండదు, అందరికీ మేలైతుందని చెప్పి ఇక్కడ మార్కెట్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఏమైంది ప్రభుత్వానికి? డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్, ప్లాన్, ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఆనాడు నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ, సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్ కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చిపెట్టిండ్రు. పని ముంగడి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు.